ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్లయితే మేమైతే ఇండియా ట్రిప్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత అయితే మేము ఆఫ్టర్ 6-8 వీక్స్ తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఆస్ట్రేలియాకి అయితే వచ్చామన్నమాట. సో ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత వెంటనే కొంచెం బిజీగా అవ్వడం వల్ల కొంచెం నేను వీడియోస్ అవి వెంటనే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే మీకు అందరికీ తెలిసిందే కదా, మా బ్యూటిఫుల్ బ్యాక్ యార్డ్ ఉంది. బ్యాక్ యార్డ్ ఎలా ఉందా అని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే చూసుకున్నాం అనమాట. మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అసలు మొక్కలు ఎంత పెద్దగా అయిపోయాయంటే చాలా పెద్దగా అయ్యాయి. అది కాక ఎండాకాలము ప్లస్ మధ్యలో వర్షం పడుతూ ఉండింది. అందుకని చెప్పేసి చాలా హెల్తీగా చాలా బాగా పెరిగాయి అన్నమాట. ఇంకా మేము వచ్చి చూసేసరికి బీరకాయలు తర్వాత టమాటోస్ అలా చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో అయితే మేమైతే హార్వెస్ట్ చేసాము అవన్నీ. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు చిన్నగానే ఉన్నాయి. వచ్చేసిన తర్వాత ఇట్లా ఉన్నాయన్నమాట. మాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళాలని కూడా ఏమీ అనుకోలేదు. ఎందుకంటే మా బ్యాక్ యార్డ్లో ఉన్న కూరగాయలే మాకు సరిపోతాయి అనిపించింది. ఒక 2 డేస్కి అవే వండేద్దాము, తర్వాత రెస్ట్ తీసుకున్నాక బయటికి వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకున్నాము. చూస్తున్నారు కదా, టమాటోసు, దోసకాయలు, క్యాప్సికము, పచ్చిమిర్చి, ఇంకా బీరకాయలు ఇట్లా చాలా వచ్చాయన్నమాట. గోంగూర కూడా చాలా వచ్చింది. మాకైతే ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది, ఇలా పెరిగిపోయాయి ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మేము హార్వెస్ట్ చేసాము. టమాటోస్, వంకాయలు, దోసకాయలు. ఇక్కడ చూస్తున్న ఈ దోసకాయలు వచ్చేసి అదే కీరా దోసలు అనమాట. అవి వైల్డ్గా ఉన్నాయి, వాటి మీద ముళ్ళులు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని చిన్న బెల్ పెప్పరు, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే వచ్చిన వెంటనే వాటినే తీసుకుని అయితే నేను కుక్ చేసుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళటం ఎందుకు, ఇంకా ఇవే చూద్దాము, టేస్ట్ కూడా మనం ట్రై చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాటితోనే నేనైతే ఈరోజు వంట చేస్తున్నాను అనమాట. నేను ఈరోజు రైస్ ప్లస్ బీరకాయ కూర టమాటోస్ వేసి చేస్తూ ఉన్నాను. ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి మేము వెళ్ళామన్నమాట. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎండాకాలం కాబట్టి మేము వెళ్ళే టైంలో ఇంకా పీక్ ఎండాకాలం అనమాట. ఇంకా అంతా చాలా హాట్గా ఉంటుంది. ఇంకా మొక్కలు మాడిపోతాయేమో అనే ఉద్దేశంతో మేమైతే డ్రిప్స్ పెట్టి వెళ్ళటం అయితే జరిగిందనమాట. అవి దానికి మేము వైఫై ప్లస్ బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని మేము వాటికి టైం షెడ్యూల్ చేసామన్నమాట. వాటర్ ఆ టైంకి షెడ్యూల్ చేసిన టైంకి వాటర్ వాటంతకు అవే వచ్చి మొత్తం బ్యాక్ యార్డ్ అంతా కూడా వాటరింగ్ చేసేస్తుంది. అందుకని చెప్పి చాలా వరకు అది మాకు హెల్ప్ అయిందనమాట. నేను మీకు అది ఎట్లా పెట్టాము, ఏం చేసాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మొక్కల్ని అలా పక్కకు ఉంచితే ఇంకా మిగతా బ్యాక్ యార్డ్ చూస్తున్నారు కదా, బ్యాక్ యార్డ్ కానీ మా ఫ్రంట్ యార్డ్ కానీ ఈ మొత్తం ఈ గడ్డితో అయితే నిండిపోయిందనమాట. ఈ టర్ఫ్ అనేది చాలా హైట్ గడ్డి అయితే మాత్రం వచ్చింది. దాదాపు నా హైట్ కూడా పెరిగిందనమాట. ఎందుకంటే ఈసారి ఎండలు ప్లస్ వర్షాలు చాలా బాగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇవి విపరీతంగా కూడా పెరిగిపోయాయి. దానికి తోడు మేము వెళ్ళే ముందు ఉమాగారు ఒక లాన్ గ్రోవర్ మిక్స్ అయితే వేసేసి వెళ్ళామన్నమాట. అందుకని చెప్పి అవి బాగా హెల్తీగా పెరిగాయి. ఇంకా అవి మేము క్లీన్ చేసుకోవటానికి, మేము మూవింగ్ చేసుకోవటానికి అవ్వటం లేదు అని చెప్పేసి ఈ మోవర్ని అయితే ఈయనను పిలిపించామన్నమాట. మీరు ఆల్రెడీ నా ఈ రీల్స్లో ఈయనను చూసే ఉంటారు. ఈయననే మాకు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. ఎవ్రీ టైం $70 ఛార్జ్ చేస్తారు కదా, ఈసారి మాత్రం $100 ఛార్జ్ చేశాడనమాట. ఎందుకంటే చాలా హెవీగా ఉంది. సో ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి చెప్పాడు. పాపం చాలాసేపు చేశారనమాట.
వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మొత్తం ఈ బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ అన్నీ కూడా హెడ్జింగ్స్ చేసి తర్వాత మూవింగ్ చేసేదానికి టైం పట్టిందనమాట. పాపం చాలాసేపు టైం స్పెండ్ చేశాడు. ఇంకా అవన్నీ కూడా నేను షూట్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను, నేనైతే షూట్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా గడ్డి ఉంది. అసలు చూస్తున్నారు కదా, అసలు పెడితే కూడా మీరు మిషన్ పెడితే కూడా అది ఎక్కడ కట్ చేస్తుందో కూడా మనకు కనిపించదు అనమాట. అంత గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత సో మిగతావి మేము ఏం చేయాలి, తర్వాత ఎక్కడెక్కడ క్రీపింగ్స్ అవన్నీ కూడా పాకి ఉన్నాయి, అవి మనం మళ్ళీ రౌటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము తర్వాత చూద్దాము అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఇంకా దీని తర్వాత అయితే మేమైతే పెద్దగా మొక్కలు అయితే మళ్ళీ వేయలేదు. జస్ట్ 1-2 ఏమో మళ్ళీ మొక్కలు తీసుకొని వచ్చి మా హస్బెండ్ అదే ఉమా గారు వేసారనమాట. ఇంకా ఇక్కడితో అయితే అంటే ఇంకా కొంచెం స్టాప్ చేద్దాము. తర్వాత సీజన్ కూడా రావట్లేదు కాబట్టి, అంటే ఇప్పుడు వచ్చేది ఆటమ్ కాబట్టి అంతగా పెద్దగా రావన్నమాట. ఏవైనా కూడా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ రావు. సో మళ్ళీ ఆగస్టు జూలై ఆగస్ట్ ఆ టైం నుంచి మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకు సెప్టెంబర్ స్ప్రింగ్కి అంతా కూడా మళ్ళీ మనకు అన్నీ రెడీ అవుతాయన్నమాట. ఇక్కడ అతను లాన్ మూవింగ్ చేసిన తర్వాత ఈ వెనకల బ్యాగ్లో అది మొత్తం గడ్డి అంతా కూడా స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన గడ్డిని మళ్ళీ మనము ఎంటీ చేసేసుకొని మళ్ళీ పెడుతూ ఉండాలన్నమాట. అట్లా ఆ విధంగా చాలాసార్లు చేశారనమాట ఆయన. చాలా అంటే చాలాసార్లు చేశారు. అట్లా చేస్తే కానీ ఇది ఒక షేప్కి రాలేదు. ఇంకా మధ్యలో అయితే ఒకటి మెంతికూర పెరిగినట్టుగా ఒక ప్యాచ్ అయితే పెద్దగా పెరిగిపోయింది. అదైతే అసలు ఆయన ఎట్లా కట్ చేస్తాడా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అది ఆయనకి చెప్పాను, నువ్వు ఎట్లా కట్ చేస్తావో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే నవ్వుతున్నాడు అనమాట. ఇది చేసేదానికి టైం పడుతుంది, ఇవి చాలా హెవీగా స్ట్రాంగ్గా లోపలికి రూట్స్ వెళ్ళిపోయాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా అక్కడే అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా చూస్తున్నారు కదా, ఆ బ్యాగ్ ఎత్తేసుకొని వెళ్ళి డస్ట్బిన్ ఉంది కదా, ఇదిగోండి మన గ్రీన్ డస్ట్బిన్ అయితే ఉంటుంది. ఈ గ్రీన్ డస్ట్బిన్లో మనము యాక్చువల్గా ఏవైతే కాంపోస్ట్కి సంబంధించినవి ఉంటాయో, కిచెన్ వేస్టేజ్ కానీ గార్డెన్ వేస్టేజ్ కానీ అందులోనే వేయాలన్నమాట. అది కౌన్సిల్ రూలు. మనం ఒకవేళ అందులో ఒక ప్లాస్టిక్ ముక్క కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఇంకేదైనా సంబంధించినది అందులో వేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనకైతే నోటీస్ అయితే ఇస్తారనమాట. మీ డస్ట్బిన్లో మాకు ఇట్లా ఈ విధంగా కనిపించింది అని చెప్పేసి ఇంకోసారి కనిపిస్తే సో మనకు ఫైన్ అయితే వస్తుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా అయితే మనం మెయింటైన్ చేయాలి. మనకు 3 డస్ట్బిన్స్ అయితే ఇస్తారు, రెడ్, గ్రీన్, ఎల్లో. రెడ్లో వచ్చేసి మనకు అంటే జనరల్ వేస్టేజ్ వేయచ్చు. ఈ గ్రీన్ వచ్చేసి చెప్పాను కదా, ఈ రీసైక్లింగ్ కాదు, ఈ గార్డెన్ వేస్టేజ్, తర్వాత కిచెన్ వేస్టేజ్ ఏదైతే కాంపోస్ట్కి సంబంధించి ఉందో అది వేయాలి. ఇంకా ఎల్లో బిన్ అయితే ఏదైతే రీసైక్లింగ్కి సంబంధించినవి గాజు సీసాలు కానీ లేకపోతే ఈ కార్డ్బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనం అందులో వేసేయచ్చు అనమాట. పాపం ఎంతసేపు ఎంత ఓపికగా చేశాడంటే ఈ లాన్ మోవరు. అసలు ఆ పక్కన ఉన్న పాట్స్ అవన్నీ కూడా ఆయనే పక్కకు తీసుకొని మళ్ళీ ఆయనే మూవింగ్ అంతా చేసి మళ్ళీ ఆయనే అవన్నీ కూడా రీప్లేస్ చేశాడనమాట. నాకైతే చాలా చాలా అయ్యో పాపం అంత ఎండకు చేస్తూ ఉన్నాడే అని అనిపించింది. బట్ ఆయన అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మీ బ్యాక్ యార్డ్ ఫుల్గా ఉంది అని చెప్పేసి జోక్స్ వేస్తూ చేస్తున్నాడు అనమాట. బట్ ఆయన చేస్తున్నంతసేపు అక్కడే నిలబడుకొని నేనైతే చూస్తూ ఉన్నాను. ఇంకా నేను ఈరోజు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, ఒక క్రీప్ వచ్చేసి కిందికి వచ్చేసింది అనమాట. ఆ క్రీపింగ్ అది గుమ్మడికాయది, మన పంప్కిన్ క్రీపింగ్ అయితే కిందికి వచ్చేసింది. నేను ఏం చేశానంటే, ఇప్పుడు అక్కడ చేస్తున్నాడు కదా అది అడ్డొస్తుంది కదా అని చెప్పేసి కొంచెం పైకి పెట్టమన్నాను. అది పైకి పెట్టే క్రమంలో అది కొంచెము ఏమంటారు కట్ అయిపోయి ఆ క్రీపింగ్ అనేది పోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఎంత బాధపడిపోయారో, ఆ క్రీపింగ్ ఉంటే ఎంత బాగుండేది, అది పోయిందా, ఎందుకు తీసేయమని చెప్పావు, ఉంటే ఉండింది కదా అని చెప్పేసి అన్నారు.
కానీ లాన్ మొత్తం క్లీన్ అవ్వాలి, ఆయనకి అడ్డు లేకుండా ఉండాలి అంటే అది కొంచెం పైకి పెట్టమన్నాను. బట్ పొరపాటున అదైతే కట్ అయిపోయిందనమాట. అట్లా ఆ విధంగా బ్యాక్ యార్డ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక పెద్ద మెంతికూర టైప్లో ఒకటి ఉంటుంది, ఒక ప్యాచ్ అయితే వచ్చింది బ్యాక్ యార్డ్లో అని చెప్పేసి. అది అయితే చేసేటప్పుడు నాకు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వచ్చింది. అసలు అది కట్ చేసేటప్పుడు మాత్రం నాకైతే భలే నవ్వు వచ్చింది. అంటే ఎట్లా చేస్తాడా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో బాగా చేశాడు. అది నీట్గా కూడా మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది. ఇంకా అదంతా నీట్గా చేసిన తర్వాత ఇంకా ఈ బ్లోయర్తో అంతా మొత్తం పడిపోతుంది కదా గడ్డి అటు ఇటు, ఈ బ్లోయర్ అంతా కూడా అది క్లీన్ చేస్తుంది అనమాట. అదంతా కూడా పాపం ఓపిక్గా అంత నీట్గా చేసి మళ్ళీ గడ్డి అంతా నీట్గా ఎత్తేసి అందులో ఫైనల్గా మొత్తానికి మా బ్యాక్ యార్డ్ అయితే నీట్గా క్లీన్గా అందంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో మా బ్యాక్ యార్డ్. అన్నీ కూడా మొక్కలు పెరిగాయి. ముఖ్యంగా మీరు చూస్తే కనుక అరటి చెట్టు బాగా పెరిగింది, మల్లె చెట్టు బాగా పెరిగింది, ఈ క్రీపింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా నా ఈ వీడియోని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత మా బ్యాక్ యార్డ్ ఎట్లా టర్న్ అవుట్ అయింది, ఇంకా ఏమేమి చేసామో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.